చేస్తూ అద్భుతమైనటువంటి కీర్తన రాశారు. అమ్మవారు మోహిని అవతారం దాల్చినటువంటి సందర్భం కూడా అదే. మనలోని మోహాన్ని పోగొట్టాలని. జీవాతుమై ఉండు చిలుక నీవావలికి పరమాత్ముడై ఉండు చిలుక. ఓ జీవుడా, ఎందుకురా ఇన్నిన్ని బాధలు పడతావు? ఇన్నిన్ని కర్మ సంఖ్యలతోటి నువ్వు ఉన్నావురా. నువ్వు చాలా పేదవాడివిరా. నువ్వు గుర్తుపెట్టుకోరా నాయనా. ఎందుకు చదువులు పగలు రాత్రి అన్నీ చదువుకుంటూ ఉంటున్నావు? ఈ దేహపు రెక్కల చాటున ఉండి చలికి ఓర్వలేకపోతున్నావు. ఓ చిలక, అమ్మవారిని నమ్ముకోరా. అదిగోరా ఆ అయ్యని నమ్ముకోరా. ఆ పల్లకీ ఉత్సవంలో కదలి వస్తున్నటువంటి ఆ అమ్మని తదేకంగా చూసి ఆమెని నీ మనస్సులో నిలుపుకొని నీ జన్మని తరింప చేసుకోరా. బెదరి ఐదుగురికి నీ భీతి నొందుచు కడు బెదరగ చూతువే చిలుక. ఈ పంచేంద్రియాలు వీటికి బెదిరిపోతున్నావు. కన్ను ముక్కు చెవి వీటన్నిటినీ అయ్యో వెటు నడిపిస్తే అటు నడుస్తూ బురదగుంటల్లో దొర్లిపోతున్నావు. మోహాల్లో బురదగుంటల్లో నువ్వు స్నానాలు చేస్తున్నావురా. మళ్ళీ వాటి వల్లే నువ్వు బెదిరిపోతున్నావురా. అలాగే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటువంటి శత్రువులు ఆరుగురి చేతుల్లో చిక్కుపడిపోతున్నావురా. వాళ్ళు అదయులు, దయలేనటువంటి వార్రా. అదయులయ్యిన శత్రువులు ఆరుగురికి కాక అడిచిపడుదువే నీవు చిలక. అలాగే నీలో ఉన్నటువంటి గొప్పవైనటువంటి లోపం ఏమిటంటే వదలకిటు ఆహార వాంఛ, అటు 10,000 వదరులు వదిరేటి చిలుక. ఎంత తిన్నా ఇంకా తినాలి, ఇంకా తినాలి, ఇంకా తినాలి. ఆహార వాంఛ, అనేకమైనటువంటి ప్రదేశాలని ఆక్రమించాలి, స్థలాల్ని ఆక్రమించాలి. ఎన్ని వాంఛలరా నీకు! అన్నిటినీ తినాలి అనేటువంటి కోరికరా నీకు! తుదలేని మమతలు తోరమ్ము చేసి అదిగోరా అమ్మరా పల్లకీలో కదిలి వస్తోందరా. నీలో మోహాన్ని పోగొట్టడానికి వస్తోందరా. ఆవిడ కాళ్ళ ముందు ఈరోజు నీలో ఏవైతే కస్మలాలున్నాయో, మోహ కస్మలాలున్నాయో అవన్నీ అమ్మ పాదాల ముందు పెట్టి శుభ్రస్నాతుడవై చక్కగా నీ మనస్సులో అమ్మవారిని తలుచుకోరా. నీవన ఎవ్వరు, నేనన ఎవ్వరు, అమ్మేమిటి మనమేమిటి, ఇద్దరము ఒకటే అనేటువంటి స్థాయిలో అమ్మా ఈ జీవాత్మని చక్కగా చూడు తల్లి. ఉన్నంతకాలం కూడా నన్ను ఎటువంటి కష్టాలు పెట్టకుండా చక్కగా సాకు తల్లి అని అమ్మని ప్రార్థించురా. అదిగో అక్కడ చక్కగా అమ్మవారి యొక్క ఆ తిరుచానూరు పురవీధుల్లో చక్కగా రకరకాల జంతువులు, రకరకాల గోమాత కూడా మనకి కనపడుతూ మనకి ఉత్సవం కలిగిస్తోంది. దైవ మానుషములు తలపించి ఎప్పుడు నా తలపు నా పాయని చిలక. ఎప్పుడూ కూడా అదృష్టాల గురించి ఆలోచిస్తున్నావురా. ఏవియును నిజముగా ఇవి ఏటికని. యదృశ్యం తన్నస్యం, కనపడుతున్నదంతా కూడా నశించిపోతుంది. ఒక్కటి మాత్రమే నిజము, ఎదురుకుండా కనపడుతున్నటువంటి అలమేలు మంగమ్మ మాత్రమే నిజము, వెంకటేశుడి మాత్రమే నిజము అనేటువంటి ఎరుకని ఓ జీవుడా నీవు కలిగి ఉండు అని అన్నమాచార్యుల వారు చక్కగా ప్రబోధించినటువంటి ఆ గీతాన్ని మనం విన్నాం. ఆనుకూల్య సంకల్పం, ప్రాతికూల్య వర్జనం, విశ్వాసం, గోతృప్తవరణం, ఆత్మనిక్షేపం, కార్పణ్యం అని వైష్ణవం శరణాగతికి పెద్దపీట వేసింది. దేవుడి విషయాల్లో మాత్రమే శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుడికి సంబంధించినటువంటి విషయాల్ని వదిలివేయాలి. దేవుడు రక్షిస్తాడు అనేటువంటి నమ్మకం కలిగి ఉండాలి. ఇంకెవరినీ నమ్మకుండా దేవుణ్ణి మాత్రమే రక్షకుడిగా ఎంచుకోవాలి. తనకున్న బరువంతా కూడా స్వామివారికే సమర్పించాలి, ఆ అమ్మకే సమర్పించాలి. దీనుడిలాగా మారి అమ్మా నువ్వేనమ్మా, నువ్వే నాకు దిక్కు అని అమ్మకి మొరపెట్టుకోవాలి. కార్పణ్య భావం ఉండాలి. మనం అందరం కూడా ఈ వైష్ణవం ప్రబోధించినటువంటి ఈ శరణాగత లక్షణాలని మనం అలవర్చుకొని ఆ అమ్మని మనసారా ప్రార్థిద్దాం. అదిగో కోలాటాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి భక్తకణం అంతా కూడా మోహాల కోలాటాలు మాలో జరుగుతున్నాయి తల్లి. ప్రతిదీ కూడా ప్రతి మోహము కూడా మమ్మల్ని నానా బాధ పెడుతోంది తల్లి. ఈ కోలాటం ఆపమ్మా, ఈ బ్రతుకు కోలాటం ఆపమ్మా, ఈ మోహాలని మా నుంచి తొలగి చేయవమ్మా అనేటువంటి ఉద్దేశ్యంతో చక్కగా ఆ కోలాట జాతర చేస్తున్నారు. అదిగో చూడండి, ఇంకొకరు చక్కగా ఆ డప్పు వాయిస్తూ ఉన్నారు. ఆ డప్పు వాయిస్తూ ఈ లోకంలో అలమేలు మంగమ్మ ఒక్కతే, ఆవిడని నమ్ముకుంటే చాలు, వెంకటేశ్వరుడు ఒక్కరే, ఆయన్ని నమ్ముకుంటే చాలు, మన్ని కష్టాల కడల నుంచి తరిస్తాడు, తప్పనిసరిగా మన్ని తరింపచేస్తాడు అనేటువంటి భావనతోటి ఊళ్ళల్లో ఇదివరకు డప్పు వాయించినట్లుగా ఆ విశ్వాసాన్ని పురవీధుల్లో
చేరవేస్తూ ప్రచారం చేస్తూ డప్పు వాయిస్తూ ఉన్నారు. అదిగో చక్కగా మనం ఇంకొక మండపం దగ్గరికి మనం చక్కగా చేరుకున్నాము. అమ్మవారి యొక్క ఆ దివ్య సందర్శన వైభోగంలో ఆ చుట్టూ ఉన్నటువంటి భక్తగణమంతా కూడా పరవశిస్తూ ఉన్నారు. అమ్మని దగ్గరగా చూస్తూ ఆనందిస్తున్నారు. మనం కూడా చూసి తరిద్దాం. కల్మషమోజని కామితదాయిని కారణకారి
Lakshmi Sri Padmavati Jaya Vara Lakshmi Sri Padmavati
మనకి బాగా ఇష్టంగా ఒక పదార్థం ఉందనుకోండి, అది ఎక్కువగా తిన్నాం అనుకోండి, దాని మీద ఒక అప్రీతి, ఒక అసహ్య భావం మనకి ఏర్పడుతుంది. అలాగే అన్నమాచార్యుల వారు కూడా మోహం మీద చాలా కీర్తనలు రాశారు. అలమేలు మంగ పరంగా, వెంకటేశుని పరంగా. అటువంటి కీర్తన ఇప్పుడు మనం విన్నది. ఎటువంటి మోహమో ఈపెకు ఆతని మీద ఘటించే ఇద్దరికి కందువ వేడుకలు. ఆ ఏకాంతపు వేడుకలు ఎటువంటి మోహమో వీళ్ళిద్దరికీ ఉన్నాయి అని చెప్తూ, అలమేలు మంగమ్మట ఆ వెంకటేశుని సంగడి కూర్చున్నది, ఆయన పక్కనే కూర్చున్నదట. చనవు చేకున్నది అంగపు చెమటలను ఓలలాడినది, ఎంగిలి పొత్తున విడెము ఆ తాంబూలం కూడా ఇచ్చింది. ఆ ఇందిరాదేవి, ఆ లక్ష్మీదేవి, ఆ ప్రహ్లాద వరదుడైనటువంటి ఆ నరసింహస్వామి స్వరూపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి అని చెబుతూ, కనుసన్న చేసినది కాగిట నించినది. మోహాలలో ప్రధానమైనటువంటి మోహ లక్షణం కనుసన్న, కళ్ళతోటి సౌన్య చెయ్యటం. అమ్మవారు కూడా వెంకటేశ్వర స్వామి వారితోటి కళ్ళతోటి సైగ చేసిందట. ఇదిగో చూడు, ఈ భక్తుడు పదే పదే నన్ను నిన్ను తలుస్తున్నాడు, వాణ్ణి ఉద్ధరించవయ్యా. ఈ కార్తీక బ్రహ్మోత్సవాల్లోనూ నీకు జరిగిన బ్రహ్మోత్సవాల్లోనూ పదే పదే మనల్ని స్మరిస్తున్నాడయ్యా. ఈ జీవ అరణ్యంలో ఇంచి వాణ్ణి సముద్ధరించవయ్యా అని అన్నట్లుగా ఆ అమ్మ కనుసన్న చేసినది ఆ శ్రీ మహాలక్ష్మి నరసింహ రూపంలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని అని అద్భుతమైనటువంటి కీర్తన అన్నమాచార్యుల వారు చేశారు. కులుకక నడవరు. అదిగో ఆ పల్లకీ మీద చూడండి, అమ్మ చక్కగా స్థిరంగా ఉంది. ఆ పక్కన ఉన్నటువంటి ఆ చిన్నారి పిల్లలు తమకి తోచినటువంటి రీతుల్లో చక్కగా, ఎందుకంటే ఈ ప్రపంచమే వర్తులాకారం కలిగినటువంటిది. ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ తిరిగి అక్కడికే వస్తాం. కాబట్టి ఈ ప్రపంచం మీద మోహాన్ని పోగొట్టుకోండిరా అని మనకు ఉపదేశిస్తున్నట్లుగా ఆ వర్తులాకారపు రబ్బరు బంతుల్ని చేత ధరించి వాళ్ళు చక్కగా నృత్యం చేస్తున్నారు. అమ్మ పల్లకీలో కదులుతోంది. అలనాడు కదిలినటువంటి అమ్మని చెలికత్తెలు మోసేవారు. ఆ దృశ్యాన్ని అన్నమయ్య చూడగలిగాడు, తన మనోనేత్రంతో చూడగలిగి, కులుకక నడవరో కొమ్మలాల, ఓ అమ్మలాల మీరందరూ కులుకుతూ నడవకండి, మీరు అలా నడిచినందువల్ల అమ్మ కొప్పు నుంచి జాజిపూలు జలజలా రాలిపోతాయి, జాగ్రత్త. మీకే పెద్ద అమ్మ పాదాలు తాకేటువంటి అధికారం ఉందని ఆ గొప్పని మీరు నడకలో చూపకండి. అమ్మ శరీరం మెల్లమెల్లగా కదిలిపోయి చక్కగా మీ కుదుపులకి ఆమె నుదుటి మీద చెమటలు పడుతున్నాయి. ఇదిగో బొయ్యి మోసేటువంటి, ఈ పల్లకీ మోసేటువంటి బొయ్యిలు మీరు కూడా మా అలమేలు మంగమ్మని ఈ కార్తీక బ్రహ్మోత్సవాల్లో చక్కగా మీరు పల్లకీ సేవ చేస్తున్నారు. మీరు కూడా కులుకుతూ నడవకండి. అమ్మ పరిశుద్ధమైనటువంటి ఆ బంగారపు ముత్యాల జడ కుచ్చులు అదిరిపోతున్నాయి, కంకణాలు గల్లని కదిలిపోతున్నాయి, కొంచెం చూసుకొని నడవండి. అమ్మ పాపిట్లో ఉన్నటువంటి ఆ గంధపు తడి పొడి ఆమె ఒళ్ళంతా పడుతోంది. అవసరమైన చోట్ల కొద్దిసేపు నిలబడండి అని అన్నమాచార్యుల వారు అలనాడు పల్లకీ మోస్తున్నటువంటి ఆ కొమ్మలకి, ఆ లలనామనులకి చెప్పాడు. దాన్నే ఈరోజు కార్తీక బ్రహ్మోత్సవాల్లో కూడా మోహినీదేవి అవతారంలో ఉన్నటువంటి అలమేలు మంగమ్మకు కూడా అదే సపర్య చేస్తూ కొద్దిసేపు నిలబడుతూ కొద్దిసేపు ఆపుతూ, ఎందుకంటే ఎక్కడ బాగా నడిస్తే ఆవిడకి ఎక్కడ శ్రమ కలుగుతుంది అని చెప్పి కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ పల్లకిని మునుముందుకు నడిపిస్తూ ఉన్నారు. అలమేలు మంగ కొరకు ఆ విష్ణుమూర్తి 12 సంవత్సరాలు తపస్సు చేస్తే కార్తీక మాసంలో శుక్లపక్ష పంచమి శుక్రవారం నాడు ఉత్తరాషాఢ నక్షత్ర శుభదినంలో ఆ అమ్మ బంగారు కమలంలో కూర్చొని చక్కగా ఆ మహావిష్ణువుకి సాక్షాత్కరించిందట. చూడండి, ఎంతో తపస్సు చేశాడు ఆ మహావిష్ణువు ఆ అమ్మ కొరకు. మన యొక్క అదృష్ట విశేషం తపస్సు అలాంటివి లేకుండానే మన పూర్వజన్మ భాగ్య విశేషం వల్ల ఈరోజు వాహనంలో చక్కగా అమ్మని సందర్శించగలుగుతున్నాం. ఇది మామూలు విషయం కాదు. అమ్మని వెంకటేశుని కొరకు పెళ్లి కూతురుగా అందమైన మాటల పల్లకీలో ఊరేగించాడు అలనాడు అన్నమాచార్యుల వారు. మొదటిసారి తాను కొండకి వచ్చి అలసిపోయినప్పుడు అలమేలు మంగమ్మ పెట్టినటువంటి ఆ తీయటి ప్రసాదం,
అన్నమయ్య చేత అదిగో అటువంటి అద్భుతమైనటువంటి తీయటి పాటలు పాడించింది. చక్కగా చూడండి, అక్కడ సరోవరం, ఇక్కడికి రానటువంటి వాళ్ళు ఈ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఆ సరోవరాన్ని, ఆ పుష్కరిణిని, ఆ పద్మ సరోవరాన్ని సందర్శిస్తున్నటువంటి వారు ఒక్కసారి దివ్యానుభూతికి లోనుకండి. మనం కూడా ఆ సరోవర ప్రాంతంలో ఉన్నాము, ఆ సరోవరంలో మనం స్నానం చేస్తున్నాము, ఆ సరోవరంలో మనం చక్కగా తడిసి అమ్మ యొక్క పాదాల సేవ చేస్తున్నాము అనేటువంటి భావాన్ని మీ మనస్సులో తెచ్చుకోండి. అప్పుడే చక్కటి ఈ వాహన సేవ చేసినటువంటి పరిపూర్ణమైనటువంటి సౌభాగ్యం మనందరికీ కూడా తప్పనిసరిగా కలుగుగాక అని ఆ అమ్మని మనసారా ప్రార్థిస్తాం. ఇట్టి గుణవంతురాలు ఈయల మేల్మంగా గుట్టుగల దానికి కోరికే ఫలించును. ఇట్టి గుణవంతురాలు ఈయల మేల్మంగా గుట్టుగల
మూర్తిభూతమైనటువంటి ప్రణయరాశి అలమేలుమంగ. ఆ ప్రణయము, ఆ మోహము, ఆ ప్రేమ, ఆ ఆరాధనా తాత్పర్యంతో కూడినటువంటి ఉపాసనా విశేషములన్నీ కూడా అలమేలుమంగ స్వామికి సమర్పిస్తూ ఉంది. వారిద్దరూ కూడా అత్యంత మధురాతి మధురమైనటువంటి పరస్పర ప్రణయభావనతో ఊరలాడుచున్నటువంటి దివ్య దంపతులు. అదే ఆ పరమార్థాన్ని అన్నమాచార్య వారు ఇట్టే ఎన్ని గుణాలున్నాయో ఈ సృష్టిలో, మంచి గుణాలు, అన్ని గుణాలు కూడా అమ్మవారిలో ఉన్నాయి. అందుకే ఆమె జగదేక నాయకుడైనటువంటి స్వామి యొక్క అంతరంగాన్ని చొరగొని ఆ దేవదేవుని ప్రేమకు పాత్రురాలై ఉన్నది, ఆ దేవదేవుని కూడా శాసిస్తూ ఉన్నది అని అన్నమయ్య యొక్క భావన. నిజానికి అన్నమాచార్యుల వారు స్వామిపై 32,000 సంకీర్తనలు చెప్పినా అంతకంటే ముందు అమ్మవారినే స్తోత్రం చేశాడు ఆయన. ప్రప్రథమంగా తిరుమల కొండను అధిరోహిస్తూ శతకం చెప్పాడు. అమ్మకు తాళ్లపాక ఘనుడన్నడు పద్య శతంబు చెప్పే కోకొమ్మని వాక్ ప్రసూనములు కూరిమితో అలమేలుమంగకున్ నెమ్మతి నీవు చేకొని అనేక యుగంబులు బ్రహ్మకల్పముల్ సమ్మదలీల వర్ధిలుము జవ్వనలీల వెంకటేశ్వర అని ప్రారంభించి తెలుగు శతకాలలోనే ఒక విలక్షణమైనటువంటి శతకం ఈ అలమేలుమంగ శతకం. ఎందుకంటే అన్ని శతకాలకు మకుటం ఒకటే ఉంటుంది ఎక్కడైనా, కానీ ఈ శతకానికి 2 మకుటాలు ఉంటాయి, అలమేలుమంగ, వెంకటేశ్వర. వెంకటేశ్వర అని పూర్తి చేస్తూ ముక్తాయింపు ఇస్తూ అమ్మవారి ప్రసక్తి ఏదో విధంగా తీసుకొచ్చి అలమేలుమంగ అనే శబ్దం కూడా పెడతాడు. కాబట్టి 2 మకుటాలతో శోభించే శతకము అసలు ప్రపంచ సాహిత్యంలోనే ఇదొకటే అనిపిస్తుంది. అంత అద్భుతంగా అన్నమాచార్య వారు, అంటే అమ్మవారికి స్వామికి అభేద్యము. అమ్మను స్మరిస్తే స్వామిని స్మరించినట్టే, స్వామిని స్తోత్రం చేస్తే అమ్మను స్తోత్రం చేసినట్టే. అటువంటి దివ్య స్వరూపిణి, శక్తి స్వరూపిణి అలమేలుమంగ నీవభినవ రూపము జలజాక్షు కన్నులకు చౌరిచ్చేవమ్మా. గరుడాచలాధీసు ఘనవక్షమున నుండి పరమానంద సంభరితవై నిరతరములు చూపి నిరంతరము నాథుని హర్షింపగజేసిటి గదమ్మా. శశికిరణములకు చెలువుగు చూపులు విశదముగా మేన వెదజల్లుచు రసికత పెంపున కరగించి ఎప్పుడు నీ వశము చేసుకుంటి వల్లభునోయమ్మా. స్వామి అమ్మవారికి వశమైపోయాడు, కైవశుడైపోయాడు. కాబట్టి మనం అమ్మను ఆశ్రయించామంటే మనకు తప్పకుండా అమ్మ యొక్క ఉత్తేజంతో మనల్ని కూడా కరుణిస్తాడు. పట్టపురాణివై పరగుచు వట్టి మాకు లిగిరించు వరపు మాటల విహు జట్టిగుని ఉరమున శతమైతివమ్మ రట్టడి శ్రీ వెంకటరాయునికి నీవు. వెంకటరాయుడు రట్టడి అంటే రట్టు చేసేవాడు, కానీ అమ్మవారు గుట్టు. ఇక్కడ అన్నమయ్య అదే చెప్పాడు, ఆయన ఎంత రట్టు చేసినా కానీ నీలో ఉన్న గుట్టుతనం చేత ఆ దేవదేవుని యొక్క ప్రభ వెలుగుతూ ఉంది తల్లి అనే భావనతో, చమత్కారంతో ఆ దివ్య దంపతుల యొక్క భవ్య శృంగారాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించారు అన్నమాచార్య వారు. అందులో అటువంటి జగన్మాత ఈనాడు మనందరికీ కూడా పల్లకీలో సాక్షాత్కరిస్తున్నారు, మోహిని స్వరూపంతో సాక్షాత్కరిస్తున్నారు. ఆ తల్లిని ఆశ్రయించి మనం జ్ఞానామృతాన్ని పొందాలి. క్షీరాంభోది మధించి తాను కృపతో గీర్వాణకోటిన్ సుధాపూర ప్రీతుల చేసినట్టి చెలువంబుంజూపునట్లింపుగా ఆరంగాగిన పాలమీగడలు హస్తాబ్జంబులందేవి లీలారమ్యంబున తొడివాలురకు నెల్లంబెట్టి తానుంగును. బాలకృష్ణుడు ప్రతిరోజు ఆరంగాగిన పాలమీగడలు దొంగిలించి గోపాల బాలకులకు ఎందుకు పంచుతున్నాడంటే, ఈ మోహిని అవతారంలో ఆ దేవదేవుడు దేవతలకు అమృతాన్ని పంచిపెట్టినటువంటి సంస్కారాన్ని మరచిపోలేక ప్రతిరోజు గోపాల బాలకులనే దేవతలుగా భావించి తాను తెచ్చిన పాలు మేడలే అమృతంగా భావించి పంచిపెడుతున్నాడు. అంటే అమ్మవారు కూడా, అమ్మవారు ఈనాడు ఆ అమ్మవారి యొక్క హస్తారవిందంలో ఉన్నటువంటి అమృత కలశంలో కూడా ఆ పాలమీగడలున్నాయి, ఆ జ్ఞానామృతం ఉన్నది, ఆ అమృతం ఉన్నది. కాబట్టి మనం కూడా ఆ జ్ఞానామృతాన్ని ఆస్వాదించినప్పుడు అదే మానవ జీవితానికి సార్థక్యం అవుతుంది. నహి జ్ఞానేన సదృశం అని కృష్ణ భగవానుడు చెప్పాడు. ఊరికే మానవ జీవితం ధరించాము, ఉత్తమ జన్మ మానవ జన్మ లభించింది అని మనం అనుకోవడం కాదు. మానవ జీవితానికి కూడా సార్థక్యం కలిగించే జ్ఞానభక్తి వైరాగ్యాలు కలిగి ఉండాలి. అటువంటి జ్ఞానభక్తి వైరాగ్యాలలో ప్రప్రథమైనటువంటి జ్ఞానం కలిగితే తప్పకుండా భక్తి కలుగుతుంది, వైరాగ్యము కలుగుతుంది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మనకు కలగాలి అంటే ఆ జగన్మాత
శ్రీ కమనీయహారమణి చెన్నుగ తానును కౌస్తుభంబునందా కమలా వధూటియు ఉదారతదోప పరస్పరాత్మలందు ఆకలితంబులైన తమ యాకృతులు అచ్చత పైకి దోచి హస్తోకతన్ అందుతోచనన శోభిరు వెంకటభర్తగొల్చెదన్. వెంకటభర్త అయినటువంటి శ్రీనివాసుని యొక్క వక్షస్థలంలో ఏ దేవి ఏ తల్లి కొలువు తీరి ఉన్నదో ప్రకాశిస్తూ ఉన్నదో ఆ తల్లి స్వామి హృదయంలో అలమేలుమంగ ఉన్నారు, అలమేలుమంగ హృదయంలో స్వామి ఉన్నారు. వారు పరస్పరాత్మలందు ఉన్నారు, ఒకరి ఆత్మలో ఒకరు ఉన్నారు. కాబట్టి ఆ దివ్యమైనటువంటి శృంగారాన్ని భావన చేయడం అన్నది ఒక మధుర భావన. ఈనాడు ఈ తిరుచానూరు తిరువీధులలో కోలాహలంగా భక్తులంతా కూడా ఆ అమ్మవారి యొక్క మంగళ దివ్య కథానులాప నిర్భర పరితోష భాష్పజల బంధుర చారు కపోల గద్గదస్వర పులకీకృతాంగులగు వారలు పులకించినటువంటి అంతరంగాలతో భక్తి ప్రపత్తులతో శరణాగతితో సేవిస్తున్నారు. అలాగే మనం కూడా సేవించాలి. ఆకాశపాకాశమాయ కోమలి నడుము, ఆకాశపాకాశమాయ కోమలి నడుము, వైకుంఠపతి పొందు వడి తెలుపు కొరకు. ఆకాశపాకాశమాయ కోమలి నడుము, వైకుంఠపతి పొందు వడి తెలుపు కొరకు. ఆకాశపాకాశమాయే కోమలి నడుము, కోమలి నడుము. పరగకెమ్మోవిపై పగలు చుక్కలు ఒడిచె పరివేష మృగనాభిపరగెమో. పరగకెమ్మోవిపై పగలు చుక్కలు ఒడిచె పరివేష మృగనాభిపరగెమో. మరుని సమరమున కోమలి విభునితో జనకు సరసతలకిదియ సూచన చందమాయే. మరుని సమరమున కోమలి విభునితో జనకు సరసతలకిదియ సూచన చందమాయే. ఆకాశపాకాశమాయే కోమలి నడుము, కోమలి నడుము. ఎలమి బొమ్మల జంకెలింద్రధనువులు ఒడిచె మొలచె కన్నులగావి మొయిలు ఘనమై. ఎలమి బొమ్మల జంకెలింద్రధనువులు ఒడిచె మొలచె కన్నులగావి మొయిలు ఘనమై. పొలది గగ్గలపు కుంకుమ చెమట నెత్తురులు పొలతిపై కురియుటకు బోటి వలెనాయే. కొలది గగ్గలపు కుంకుమ చెమట నెత్తురులు పొలతిపై కురియుటకు బోటి వలెనాయే. ఆకాశపాకాశమాయే కోమలి నడుము, కోమలి నడుము. అంగనకు నెడమ తొడాదరి భూకంపంబు సంగతి వహించి చెంచలములేక. అంగనకు నెడమ తొడాదరి భూకంపంబు సంగతి వహించి చెంచలములేక. ఇంగితంబుగ వెంకటేశు గూడిన పొందు కొంగు బంగారమై కోరికలు మీరే. ఇంగితంబుగ వెంకటేశు గూడిన పొందు కొంగు బంగారమై కోరికలు మీరే. ఆకాశపాకాశమాయ కోమలి నడుము, వైకుంఠపతి
పతి పొందుబడి తెలుపు కొరకు ఆకాశ పాకాశమాయే కోమలి నడుము కోమలి నడుము కోమలి నడుము కోమలి నడుము. విస్తృతమైన అన్నమయ్య సాహిత్యంలో శృంగార కీర్తనలు ఎక్కువ, ఆధ్యాత్మిక కీర్తనలు తక్కువ. ఈ శృంగార కీర్తనల్ని మనం మధుర భక్తి మార్గంలో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆకాశపాకాశమాయే కోమలి నడుము, అస్తి నాస్తి విచికిత్సా హేతు శాతోదరి, ఉందో లేదో నడుము అనే భావాన్ని ఆకాశపాకాశమాయే అని అన్నమాచార్యుల వారు కొత్త రకంగా అభివ్యక్తి చెప్పారు. ఈయనే మూసిన ముత్యాలకేలె మొరగులు, ఆశల చిత్తానకేలె అలవోకలు. అలమేలుమంగ, ఇప్పటిదాకా పెట్టెలో మూసినటువంటి తళుకు తగ్గనటువంటి ముత్యాలు నువ్వు ధరించావన్న విషయం నాకు తెలుసులే. వాటికి ఏదో తళుకులు పెడుతున్నట్టుగా ఇంకా ఏదో చేస్తున్నావే నువ్వు. స్వామి కోసం ఆశలు పడేటువంటి నీ మనస్సుకి అల్పమైనటువంటి తేలిక విషయాలు ఎందుకే? ఎటువంటి దోషం లేనటువంటి నీ ముఖంలో ఆ కస్తూరి మచ్చలెందుకే? అటు ఇటు కదిలేటువంటి ఆ కొప్పు మీద ఆ చేమంతుల ఆభరణాలెందుకే? ఇలా చెప్పుకుంటూ వచ్చి అన్నమయ్య మధుర భక్తి కీర్తనలు ఇవి సుమా అని ఒక తాళం చెవి మనకి ఈ కీర్తనల్లో అందిస్తుంటారు. అది జాగ్రత్తగా గమనించాలి మనం. ఒద్దిక మాటలకేలే ఊర్పులు, నీకు అద్దమేలే తిరు వెంకటాద్రీసుగూడి అంటారు అన్నమాచార్యుల వారు. మధుర భక్తి మార్గంలో ఈ పార్శ్వాన్ని మనం గమనించాలి. అద్దం మనల్ని మనకి కొత్తగా చూపిస్తుంది, అందం మీద వ్యామోహాన్ని పెంచుతుంది, నలుగురిలో ప్రత్యేకంగా కనపడాలని, నలుగురి కంటే గొప్పగా ఉండాలనేటువంటి అహంకారాన్ని పెంచుతుంది. ఈ శరీరం నాది, దాన్ని నలుగురిలో మురిపించాలని, మెరిపించాలని ఆశలు రేపుతుంది. వెంకటేశ్వరుణ్ణి నీ మనస్సన్నిధిలో కలుపుకున్న తర్వాత కూడా, అలమేలు మంగమ్మని నీ మనస్సులోకి తెచ్చుకున్న తర్వాత కూడా ఇంకా ఈ అద్దం ఎందుకు? చూడండి మహానుభావుడు ఎంత చక్కటి మాట అన్నాడో. అద్దమేలే తిరు వెంకటాద్రీసుకూడి. ఈ అద్దం ఇంకా ఎందుకయ్యా నీకు? ఈ వ్యామోహం, ఈ అహంకారం ఎందుకు? అందుకేరా అదిగో అలమేలు మంగమ్మ పల్లకీలో మోహినీదేవి అవతారం ధరించి వచ్చిందిరా అని అన్నమయ్య చక్కగా ప్రశ్నతో కూడినటువంటి బోధనల్ని ఈ మధుర భక్తి మార్గంలో అనేక శృంగార కీర్తనల్లో మనకి తెలియచేశారు. వాటిని అలా అర్థం చేసుకొని ఆ అన్నమాచార్యుల వారి పదాలకి మనం నమస్కారం చేయాలి. వెంకటేశ్వరుల్లో కలవాలంటే, అలమేలు మంగమ్మ యొక్క పద సన్నిధిని చేరాలంటే జీవుడు తప్పనిసరిగా వ్యామోహాన్ని వదులుకోవాలి అనేటువంటి దివ్యమైన సందేశాన్ని ఈ మోహాల కీర్తనల్లో, అనేక రకమైనటువంటి శృంగార కీర్తనల్లో అన్నమాచార్యుల వారు చెప్పారు. వాటిని మనం గమనిస్తూ ఉండాలి. మర్కట కిశోర న్యాయం, మార్జాల కిశోర న్యాయం అని రెండు పద్ధతులు మనందరికీ తెలుసు. ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి దాటేటప్పుడు తల్లి కోతిని పిల్ల కోతి గట్టిగా పట్టుకుంటుంది. ఇక్కడ తల్లికి రక్షణ బాధ్యత లేదు, పిల్లకే బాధ్యత. ఆ విధానంలో భక్తుడిదే బాధ్యత. జీవుడు తన రక్షణకి తాను ప్రయత్నాలు చేస్తుంటాడు. మార్జాల కిశోర న్యాయం ఉంది, దీనికంటే భిన్నమైనటువంటిది. పిల్లి తన పిల్లల్ని తానే రక్షిస్తుంది, ఆహారం అందిస్తుంది, ఒక చోటు నుంచి ఇంకో చోటికి తానే తీసుకువెళ్తుంది. ఇక్కడ తల్లిదే రక్షణ బాధ్యత, పిల్లకి సంబంధం లేదు. అన్నమయ్య లాంటి మహానుభావులు ఇదిగో ఆ పల్లకీలో కూర్చున్నటువంటి మోహినీదేవి అవతారం ధరించి మన కళ్ళ ముందు కదలి వస్తూ మన హృదయాల్లో కదలాడుతున్నటువంటి ఆ అలమేలు మంగమ్మ మన బాధ్యతనంతా ఆ తల్లే వహిస్తుందిరా. ఆవిడ గురించి 4 మాటలు చెప్పుకోరా, ఆవిడ గురించి 4 మాటలు పొగడరా, ఆవిడ గురించి 4 చదువుకోరా. తదేకంగా ఆ అమ్మ ధ్యానంలో లీనమైపోతూ కళ్ళెంబడి నీళ్లు వచ్చేంత పారవస్యం నువ్వు పొందురా. అప్పుడు ఆ తల్లి నీ రక్షణ బాధ్యతని తనే స్వీకరిస్తుందిరా అని తెలియచేయటానికి అన్నట్లు ఇదిగో చూడండి, అమ్మ చక్కగా మోహినీదేవి అవతారంలో జగన్మోహనాకారుడైనటువంటి ఆ తల్లి ఆ తండ్రి యొక్క భార్య అయినటువంటి పత్ని అయి, ఆ పత్ని పతి ఇద్దరూ ఒక్కటే.
ఆయన జగన్మోహనాకారుడు, ఈవిడ జగన్మోహిని మన కళ్ళ ముందుకు కదిలి వస్తూ ఉన్నారు, మనల్ని ఆనంద పెడుతూ ఉన్నారు. ఈ ఉత్తమ భక్తి విధానంలో మనలో ఉన్నటువంటి ఈ వ్యామోహాల్ని, ఈ మోహాల్ని పోగొట్టాలి అని పదే పదే చెబుతూ ఉన్నటువంటి ఆ దృశ్య చిత్రీకరణలో చక్కగా ఆ జనసందోహం మధ్య ఆ అమ్మని, పద్మం లాంటి అమ్మని, పద్మావతీదేవిని చూడండి. పద్మం ఎప్పుడూ కూడా చక్కగా హృదయానికి ఆహ్లాదం కలిగిస్తూ ఉంటుంది. ఆ లక్ష్మీదేవి లక్ష్యం ఏదైతే జీవితంలో ఒక లక్ష్యం అంటూ ఉండాలని పెద్దవాళ్ళు అధునాతన సమాజంలో చెప్తూ ఉంటారు. మనం కూడా ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మా, నాకు సంపద కావాలి. ఏ సంపద కావాలి? ఆధ్యాత్మిక సంపద కావాలి. అంటే ఏది చదివితే ఇంకేది చదవకుండా ఉండవలసినటువంటి అవసరం ఉండదో, ఏది వింటే ఇంకేది వినవలసినటువంటి అవసరం ఉండదో, అటువంటి గొప్ప విద్యని, అటువంటి గొప్ప చదువుని నాకు ప్రసాదించమమ్మా అని ఈ మోహినీదేవిని మనం అందరం కూడా మనసారా ప్రార్థిద్దాం. ఓయమ్మా ఓయమ్మ ఇంత ఏల వద్దనరే, నాయముగా దిందరిలో నగుబాటు తనకు, నాయముగా దిందరిలో నగుబాటు తనకు. ఓయమ్మ ఇంత ఏల వద్దనరే, నాయముగా దిందరిలో నగుబాటు తనకు, నాయముగా దిందరిలో నగుబాటు తనకు. చెక్కు నొక్కి తిని, చెక్కు నొక్కి తిని, సెలవి నవ్వి తిని, మక్కువతో ఎంతైనా మాట్లాడడు. చెక్కు నొక్కి తిని, సెలవి నవ్వి తిని, మక్కువతో ఎంతైనా మాట్లాడడు. మొక్కు మొక్కి తిని, మోనాన నుండి తిని, మొక్కు మొక్కి తిని, మోనాన నుండి తిని, ఎప్పుడు తిట్టి తినంట ఎక్కువట్టి నితడు. ఓయమ్మా ఓయమ్మ ఇంత ఏల వద్దనరే, నాయముగా దిందరిలో నగుబాటు తనకు, నాయముగా దిందరిలో నగుబాటు తనకు. ఇచ్చకము చేసితి, ఇచ్చకము చేసితి, ఇచ్చితి విడిమును, ఇచ్చకము చేసితి, ఇచ్చితి విడిమును, ఖర్చు పెట్టి ఎంతైనా కరగడు. ఇచ్చకము చేసితి, ఇచ్చితి విడమును, ఖర్చు పెట్టి ఎంతైనా కరగడు. ముచ్చటలాడి తిని మూవి చూచితి తన్ను, ముచ్చటలాడి తిని మూవి చూచితి తన్ను, పచ్చిగా చేసి తినంట పదచాటి నితడు. ఓయమ్మా ఓయమ్మ ఇంత ఏల వద్దనరే, నాయముగా దిందరిలో నగుబాటు తనకు, నాయముగా దిందరిలో నగుబాటు తనకు.
కన్నుల జొక్కి తిని కాగిట నుంచి తిని మన్నించే రతి నింతైనా మానడు. కన్నుల జొక్కి తిని కాగిట నుంచి తిని మన్నించే రతి నింతైనా మానడు. సన్నల మెచ్చి తిని సాయల హెచ్చి తిని సన్నల మెచ్చి తిని సాయల హెచ్చి తిని ఇన్నిట శ్రీ వెంకటేశుడంత జానే ఇతడు. ఓయమ్మా ఓయమ్మ ఇంత ఏల వద్దనలే నాయముగాదిందరిలో నగుబాటు తనకు నాయముగాదిందరిలో నగుబాటు తనకు. ఓయమ్మ ఇంత ఏల వద్దనలే నాయముగాదిందరిలో నగుబాటు తనకు నాయముగాదిందరిలో నగుబాటు తనకు. ఆ జగదేక సౌభాగ్యవతి, జగదేక సౌశీల్యవతి, జగదేక సౌందర్యవతి, నిత్యానపాయిని, కరుణాస్వరూపిణి అయినటువంటి అలర్మేల్ మంగ అమ్మవారు కలియుగ ప్రారంభంలో శ్రీనివాసుడు తపస్సు చేయగా పద్మసరోవరంలో ఆవిర్భవించి బ్రహ్మాది దేవతలను కూడా కరుణించినారు, భక్తలోకాన్ని అనుగ్రహించినారు. ఆ తల్లి స్వయంభూమూర్తిగా తిరుసకనూరు క్షేత్రంలో, ఈ తిరుచానూరు క్షేత్రంలో వెలసి ఈ కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు చేయడం అంటే అమ్మవారు పద్మసరస్సులో ఈ కార్తీక మాసంలోనే ఆవిర్భవించారు కాబట్టి మనం ఆ పర్వదినాన్నే తిరుచానూరు పంచమిగా జరుపుకుంటాం. అందుకే ఉత్తరాషాఢ నక్షత్రము, శుక్రవారము, పంచమి, ఈ అమ్మవారి యొక్క ఆవిర్భావానికి పంచమి తిథి ప్రాధాన్యాన్ని కల్పించారు. అది ఆగమోక్తమైనటువంటి సంప్రదాయం. శ్రీనివాసుడే స్వయంగా తపస్సు చేసినటువంటి క్షేత్రం కాబట్టి, శ్రీనివాసుడే స్వయంగా సూర్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించినటువంటి క్షేత్రం కాబట్టి, అమ్మవారు ఆవిర్భవించారు కాబట్టి ఈ క్షేత్రానికి క్షేత్ర ప్రాశస్త్యము ఉన్నది. పద్మసరస్సులో ఆవిర్భవించినందువల్ల తీర్థ ప్రాశస్త్యం కూడా ఉన్నది. కొన్ని క్షేత్రాల్లో క్షేత్రానికే ప్రాశస్త్యము, క్షేత్రానికి అనుబంధంగా ఉండే తీర్థాలు మనం సేవిస్తాం. ఇక్కడ క్షేత్రానికి ఎంత ప్రాధాన్యం ఉన్నదో తీర్థానికి కూడా అంత ప్రాధాన్యం ఉన్నది. అటువంటి మహత్తర క్షేత్రమైనటువంటి ఈ తిరుచానూరులో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో, అమ్మవారి బ్రహ్మోత్సవాలలో మనం సేవించుకుంటున్నాం. పల్లకీలో ఊరేగి వస్తున్నటువంటి అలర్మేల్ మంగ, ఆ తల్లి అనుగ్రహం కలిగినప్పుడే మనకు జ్ఞానామృతం లభిస్తుంది, విద్యలు లభిస్తాయి, ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి ఆ జగన్మాతను ఆశ్రయించడానికి తగినటువంటి సమయం ఇది. ఆ తల్లి ఎటువంటి కోరికలైనా, ఎటువంటి అభీష్టాలైనా కూడా నెరవేరుస్తుంది. దేవదేవుని యొక్క అభీష్టాలే నెరవేర్చే శక్తి ఉన్నటువంటి ఆ తల్లికి మామూలు సాధారణ స్థాయి మనలాంటి భక్తుల యొక్క, దాసుల యొక్క, బిడ్డల యొక్క కోరికలు నెరవేర్చడం ఆ తల్లికి సమస్య అవుతుందా? కాబట్టి మించి అలమేలు మంగ మెడగట్టుకున్నవాడు మంచి బంగారు తామెర పువ్వు వలెను, ఎంచిన శ్రీ వెంకటేశుడిది కొలువై ఉన్నవాడు నించిన దాసుల పాలి నిధానము వలెను. ఆ వెంకటేశుడు ఆశ్రయించినటువంటి దాసుల పాలిటి తరుగులేని సంపద. సృష్టిలో ఏ సంపదకైనా తరుగు ఉండిపోవచ్చు, ఎప్పటికైనా నశించిపోవచ్చు అది. కానీ స్వామి యొక్క దయా విశేషానికి, అనుగ్రహానికి తరుగు లేదు. అటువంటి తరుగులేని సంపద ఆయన దగ్గర ఎలా ఉందంటే, సంపదలకే సంపదత్వం కలిగించే తల్లి అక్కడ ఉంది. కాబట్టి అలమేలు మంగ లక్ష్మి అమ్మవారిని వక్షస్థలంలో ధరించారు. పద్మసరస్సులో ఒక బంగారు పద్మంలో అమ్మవారు ఆవిర్భవించారు. వ్యూహలక్ష్మిగా స్వామివారి వక్షస్థలాన్ని అలంకరించిన తర్వాత ఆ దేవదేవుని వక్షస్థలమే ఒక బంగారు పద్మం. మించి అలమేలు మంగ మెడగట్టుకున్నవాడు మంచి బంగారు తామెర పువ్వు వలెను. అమ్మవారు కూడా బంగారు ఛాలతో మెరుస్తున్నారు. ఆ బంగారు ఛాలతో మెరిసే తల్లినే మనం ఆశ్రయిస్తున్నాం.
విరహము సంభోగంబుల వేడుక శృంగారమో ఇది. విరహము సంభోగంబుల వేడుక శృంగారమో ఇది. సరసిజముఖిగని ప్రాణము చల్లన కలగెడినే. విరహము సంభోగంబుల వేడుక శృంగారమో ఇది. కుటిలాలకి మై బూసిన కుంకుమ గంధపు రసములు చిటిపొటి చెమటల బెనగొని చిప్పిలి రాలగను. కుటిలాలకి మై బూసిన కుంకుమ గంధపు రసములు చిటిపొటి చెమటల పెనగొని చిప్పిలి రాలగను. విటరాయని అలరమ్ములు వీపున వెడలగనాటిన. విటరాయని అలరమ్ములు వీపున వెడలగనాటిన. తొట తొట దొరిగిన నెత్తురుతో తల తూగెడినే. విరహము సంభోగంబుల వేడుక శృంగారమో ఇది. సరసిజముఖిగని ప్రాణము అద్భుతమైనటువంటి అన్నమాచార్యుల వారి యొక్క మధుర భక్తి శృంగార కీర్తనని మనం విన్నాం. విరహము సంభోగంబుల వేడుక శృంగారము ఇది. సరసిజముఖికని ప్రాణము చల్లన కలగిడినే. ఆ అమ్మవారిని చూస్తూ ఉంటే ప్రాణం చల్లబడుతుందట. అమ్మయ్యా అనిపించాలి. మనకు చూడండి, ఆత్మీయులు ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళామనుకోండి, వారి యొక్క ఆశ్వాసన మనకు లభించిందనుకోండి, అమ్మయ్యా అనిపిస్తుంది. మండుటెండలో బాగా నడిచి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ నీడ అమ్మయ్యా అనిపిస్తుంది. అదిగో మోహినీదేవి అవతారంలో ఉన్నటువంటి ఆ అలమేలు మంగమ్మ దగ్గరికి వెళ్ళిన ఈ జీవన పరిశ్రమలో ఖేదం పొందినటువంటి మనకి కూడా అమ్మయ్యా అనిపిస్తుంది. అన్నమాచార్యుల వారి యొక్క ఆ భావన మధురిమ చూడండి. ఆ అమ్మవారి యొక్క ఆ శరీరంలో పూసుకున్నటువంటి ఆ కుంకుమ గంధపు రసములు చిటిపొట్టి చెమటలతోటి కిందికి రాలి పడిపోతున్నాయట. అవి ఎలా ఉన్నాయ్యా అంటే, అదిగో ఆ విటరాయుడి యొక్క బాణాలు ఆ వీపున గనక నాటితే అవి బయటికి గనక వస్తూ ఉంటే తొట్ట తొరిగినటువంటి నెత్తురుల్లాగా, నెత్తుటి చుక్కల్లాగా ఉన్నాయి అని చెప్పి అద్భుతమైనటువంటి ఊహోల్బణం అన్నమాచార్యుల వారు చేశారు. ఆయన ఇటువంటి కీర్తన అని కాదండి, ప్రతి కీర్తన కూడా అమ్మవారు ఆ మోహినీదేవి అవతారంలో పట్టుకున్నటువంటి అమృత కలశం. ఆ అమృత కలశంలో నువ్వు తాగగలిగినంత తాగటమే. అంత అద్భుతమైనటువంటి కీర్తనలు. అందుకంటే అమ్మవారిని అయ్యవారిని అలా ఆయన స్మరించి తరించి మన్ని తరింపచేశాడు. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం అన్నాడు. పాల వంటి నీళ్లు కలిగినటువంటి సముద్రం క్షీరాబ్ది. ఆ పాల సముద్రపు కుమార్తెకి మంగళహారతి అన్నాడు. ఎవరి చేత సర్వం చూడబడుతుందో ఆమె మహాలక్ష్మి. అటువంటి గొప్పదైనటువంటి లక్ష్మికి పద్మమే ఇల్లుగా కలిగినటువంటి ఆ అలమేలు మంగమ్మకి నేను మంగళహారతి ఇస్తున్నాను అన్నాడు. జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం. పద్మాల్లాంటి కన్నులు కలిగినటువంటి ఆ లక్ష్మీదేవి ముఖానికి, చక్రవాక పక్షుల్లాంటి గుండ్రని స్తనాలకి సుఖాన్నిచ్చేటువంటి కర్పూరపు హారతి, తుమ్మెద వంటి జుట్టు కలిగినటువంటి అమ్మ కొప్పుకి, చేతులకి పొడుగైన మాణిక్యాల మంగళహారతి అని చిట్ట చివరగా అంటాడు ఆ మహానుభావుడు. కాంతితో పాటు వ్యాపించే గుణాలు కలిగినటువంటి ఆ లక్ష్మీదేవి చూడండి ఎంత చక్కగా మన వైపు చూస్తోందో. ఒరే అలానే చూడండిరా, మీ బతుకు తరిస్తుందిరా అని చెప్తోంది.
ఆ లక్ష్మీదేవి ఆ స్వామివారి యొక్క పట్టపు రాణి. ఆమె కళలకి మంగళహారతి. అలమేలు మంగమ్మ చక్కదనాలకి శుభాలు కలిగించేటువంటి మంగళహారతి. నిగుడు నిజశోభనపు నీరాజనం అని చెప్పి అన్నమాచార్యుల వారు తరించారు. కామేశ్వర ప్రేమ రత్నమని ప్రతిపణస్తని అని కామేశ జ్ఞాత మార్ధవోరు ద్వయాన్విత అంటూ పరమ పవిత్రమైనటువంటి లలితా సహస్రనామాలు ఇలాంటి వాటిల్లో కూడా ఇందాక మనం చెప్పుకున్నటువంటి వర్ణనలు ఉన్నాయి. అసలు ఆ వర్ణనల వెనుకాల ఉన్నటువంటి విషయం అర్థం చేసుకోవాలి. ఈ శరీరం శ్రీచక్రం, బిందువు బ్రహ్మరంధ్రం, త్రికోణం తలముందు భాగం, అష్టారం లలాటం, అంతర్దశారం భ్రూమధ్యం, బహిర్దశారం కంఠం, చతుర్దశారం హృదయం, నాభి అష్టదళం, కటి షోడశదళం, వృత్తాలు ఊరువులు, భూపురం పాదాలు. కాబట్టి మనం కేవలం పైన కనిపించేటువంటి అవయవ వర్ణనలతోటి ఏమిటి ఇలా వర్ణన ఉందని మనం అదిరిపోకూడదు, బెదిరిపోకూడదు. లోపలగా విషయాన్ని తడిమి చూసుకోవాలి. ఇంతగా ఉంటుంది మహాకవుల యొక్క దేవీ శరీర వర్ణనల్లో. ఇటువంటి శ్రీచక్రార్చన అంతర్గతంగా దాగి ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. లక్ష్మీ అమ్మవారికి అదిగో మన కళ్ళ ఎదురుగా కనిపిస్తున్నటువంటి అలమేలు మంగమ్మకి భర్తగారైనటువంటి వెంకటేశుడు విష్ణుమూర్తి అంటే చాలా ప్రేమ. అందుకే తన భక్తుల దగ్గర ఎక్కువసేపు ఉండలేక మాటిమాటికి భర్త దగ్గరికి వచ్చేస్తుంటుంది. ఇది తెలియని వాళ్ళు లక్ష్మీదేవిని చెంచల అన్నారు. ఇక్కడ భర్త మీద ఉండేటువంటి ప్రేమ అనేటువంటి గుణం దోషకారణమైందని శ్రీమన్నారాయణీయంలో భట్టాత్రి చాలా చమత్కారం చేశారు. ఆవిడ్ని ఎన్ని రకాలుగా అయినా భావించవచ్చండి అమ్మవారిని. ఎందుకనంటే ఆవిడ చిన్నపిల్లవాడు వచ్చి రానటువంటి పలుకులతోటి అమ్మ దగ్గరికి వెళ్ళి ఏదైనా చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటే, ఒరే వీడు వ్యాకరణబద్ధంగా మాట్లాడటం లేదు, వీడు తప్పు మాట్లాడుతున్నాడు అని అమ్మ కోపగించుకోదు. మాతృప్రేమ అవధులు లేనటువంటిది. కాబట్టి అటువంటి అమ్మ చక్కగా మనం ఎటువంటి మాటలు మాట్లాడినా ఆరాధనాభావం మన మాటల్లో ఉంటే చాలు, మన హృదయంలో ఉంటే చాలు. చక్కగా
పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి భక్త జనప్రియ శ్రీ పద్మావతి భక్తి గాన ప్రియ శ్రీ పద్మావతి భగవతి భారతి శ్రీ పద్మావతి భవభయహారిణి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి మంగళదాయిని శ్రీ పద్మావతి మణిమయహారిణి శ్రీ పద్మావతి మహనీయ రూపిణి శ్రీ పద్మావతి మహిమ స్వరూపిణి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి మంజుల భాషిణి శ్రీ పద్మావతి మంగళ రూపిణి శ్రీ పద్మావతి మంత్ర నివాసిని శ్రీ పద్మావతి మోక్ష విధాయిని శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి వరప్రదాయిని శ్రీ పద్మావతి వరవీణ